హాయ్ నేను సతీష్. ఈ వీడియో చూసే ముందు లైక్ చేసేయండి. అట్లాగే మీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరికి ఓటు వేస్తున్నారో ఒక కామెంట్ పెట్టండి. నిజంగా టైటిల్ విన్నర్ రేస్లో ఎవరు డిజర్వ్? ఈ 14-15 వారాల జర్నీ చూశారు కనుక మీకేమనిపించింది ఓవరాల్గా వాళ్ళ జర్నీ అంతా కనిపించి? అట్లాగే ఈ వీడియోలో చాలా అప్డేట్స్ అయితే చెప్పబోతున్నా. టాస్క్లు కావచ్చు, నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఏవీస్ ఎవరు ఎట్లా ప్లే కాబోతున్నాయి అన్నీ కూడా ఫుల్ డీటెయిల్గా ఉంటుంది. ఈ వీడియో చూసే ముందు లైక్ కొట్టేసేయండి, కామెంట్ కూడా పెట్టండి. అయితే నిన్న ఒక 3 టాస్క్లు పెట్టారు కదా, ఇవాళ కూడా 3 టాస్క్లు అయితే అంట. అయితే నేను నిన్న ఒక అప్డేట్ ఇచ్చాను కదా, డీమోన్ అందరూ కలిసి బతిమలు ఆడుకుని పక్కకి వెళ్ళిపోమని అంటారు. అతను కూడా ఆర్గ్యుమెంట్ అవుతుంది. బట్ ఆల్రెడీ అతను నేను గెలిచి 2 స్టార్లు కూడా తీసేసుకున్నాడు, ఫుడ్ కూడా గెలుచుకున్నాడు, ఇంటి నుంచి వచ్చిన మెసేజ్ కూడా అందుకున్నాడు. కాబట్టి అతన్ని అందరూ రిక్వెస్ట్ చేస్తారు, అతను కూడా ఆర్గ్యుమెంట్ చేస్తాడు, నేను మళ్ళీ ఆడతా చేస్తా ప్రూవ్ చేసుకుంటా అట్లా ఇట్లా. బట్ వాళ్ళైతే రిక్వెస్ట్ చేయడం సరే నీకు ఆల్రెడీ వచ్చింది కదా, మాకు కూడా ఛాన్స్ ఇవ్వబోయే మాదిరిగా అడగడంతో అతనైతే ఓకే అని తప్పుకుంటాడు. అలాగే నేను ఎపిసోడ్లో కూడా ఇమాన్యుయల్ అంటాడు కదా కళ్యాణ్తో, వాడు అదిలెట్ అంటున్నాడు రా, వాడిని అలాగే ఆపాలి రా, వాడు నచ్చింది అది పంపు బిగ్ బాస్, ఇది పంపు బిగ్ బాస్ అనే టాస్క్లు ఆడుకుని గెలుచుకున్న సినిమాని తింటాడు రా, వాడిని ఎట్లాగైనా ఆడినవ్వకూడదు అని చెబుతాడు కదా. సో మొత్తానికి ఏంటంటే ఈ కళ్యాణ్ కూడా అన్నాడు కదా, పోనీలే అన్న 13 వారాల నుంచి ఆడుదాం గెలుద్దాం అనుకుని సార్ అటు గెలవకుండా ఏదో ఒకటి అడ్డం పడింది, పోన్లో పండగ చేసుకున్నాడు మాదిరిగా చెప్తాడు కదా. మొత్తంగా అందరూ అడిగితే ముందు డీమోన్ ఒప్పుకోడు, తర్వాత సర్లేని పక్క వెళ్ళిపోయి సంచాలకుడిగా ఉంటాడంట. అయితే ఈరోజు జరిగే టాస్కులకి ఈయన ఉన్నాడు కదా సంచాలకుగా, కళ్యాణ్ తనుజ్ ఒక టీమ్గా, ఇమాన్యుయల్ సంజన మరో టీమ్గా ఆడతారు. ఇక్కడ అప్పుడు సంజన వాళ్ళు ఇదివరకు ఈ టాస్క్ ఆడిందే కదా. ఫస్ట్ ఈ టాస్క్ ఎట్లా అంటే బోన్ టాస్క్, అంటే ఎముకల టాస్క్ ఇది పెడతారంట, ఒక దగ్గర బోన్ ఏదో పెడతారంట, పెట్టి పరిగెత్తుకుంటూ బాక్సులు టైర్ల మీద నుంచి దూకి వెళ్ళి దాన్ని అందుకోవాలి. దీనిలో కళ్యాణ్ గెలిచాడంట. ఇక రెండో టాస్క్ ఏంటంటే ఈ బలూన్లు పెడతారు కదా, మా డబ్బాల్లో మొహం పెట్టుకున్నట్లా కూర్చుంటే ఆ ఫేస్ మాస్క్ ఏదైతే ఉంటుందో సూదులున్న ఫేస్ మాస్క్ పెట్టుకుంటే మరొకరు బయట నుంచి ఆ బలూన్ ఆ డబ్బాలో వేస్తారు కదా, అది పేలిపోకుండా ఉఫ్ఫను ఊత్తూ గాలిలోనే ఉంచాలి. ఈ టాస్క్ పెట్టారు. ఆల్రెడీ నైట్ మనకి దీనికి సంబంధించిన ప్రోమో కూడా వచ్చింది కదా ఎపిసోడ్ తర్వాత, పెద్ద గొడవ జరిగినట్టు కూడా ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఈ స్టేజ్లో కూడా టాస్క్ల గురించి కూడా ఎట్లా గొడవ పడతారు అని. అయితే ఈ టాస్క్ ఎప్పుడు పెట్టినా పెద్ద పంచాయితీనే. గతంలో కూడా ఇదే టాస్క్కు ఇమాన్యుయల్ అంటే రామోరాదు అప్పుడు సంచాలకులుగా ఉండగా ఎంత పెద్ద పంచాయతీ అయిందో అందరూ చూసాం. అప్పుడు దబాయించేసి బొకాయించేసి అరుపులతో ఆధిపత్యం ప్రదర్శించాలని చేసేసి ఫైనల్లీ బిస్కెట్ అయిపోయారు. ఎందుకంటే ఆ రోజు రీతు చౌదరి అండ్ డీమోన్, అట్లాగే కళ్యాణ్ అండ్ తనూజ, దమ్ము శ్రీజ, సుమన్ శెట్టి పేరు పాడారు. ఈ టాస్క్లో అప్పుడు బాగా ఆడింది ఎవరు? సంజన అండ్ ఫ్లోరా. వాళ్ళకి అన్యాయం జరిగింది కదా అప్పుడే. అయితే ఇదే టాస్క్ అప్పుడు ఆడించేటప్పుడు ఏకంగా ఫౌల్ గేమ్ ఆడేసి దాన్ని స్ట్రాటజీ అని, అసలు స్ట్రాటజీకి ఫౌల్కి రూల్స్ అన్నా తెలుసని బిగ్ బాస్ కూడా వార్నింగ్ ఇచ్చాడు కదా. అప్పుడే మీరు చదివే స్కూల్కి నేను ప్రిన్సిపల్ అనే విషయం మర్చిపోతున్నారని కూడా వార్నింగ్ ఇచ్చాడు కదా. సో అంత అడ్డదిడ్డంగా ఆడేసి ఏకంగా బిస్కెట్ చేసేసారు ఈ టాస్క్. ఎంతమందికి గుర్తుందో కామెంట్ పెట్టండి. ఆ రోజు ఆ టాస్క్ అలా అయిపోవడానికి ప్రధాన మూల కారణం రీతునే. సో ఆవిడని చూసి మిగతా వాళ్ళు కూడా ఫాలో అయిపోయి వీకెండ్లో ఉతికేస్తారు. ఫౌల్కి స్ట్రాటజీకి దేనికి తేడా తెలియదమ్మా, ఎందుకోసం పెడతారు అంత మాస్క్లు పెట్టి దానికి నీడిల్స్ పెట్టి అంత కష్టపడి పెడితే ఈజీగా పక్కన భద్రంగా జాగ్రత్తగా పెట్టుకుంటే ఇంకా ఉపయోగం ఏముంది? ఆ టాస్క్ కాన్సెప్ట్నే కిల్ చేసి పాడిస్తారు. ఆ సోలే అది కదా. ఆ రోజు అలా కోటింగ్ కాబట్టి ఈరోజు పగిలితే పగిలే, పేలితే పేలి అని అలాగే నీడిల్స్ మీద వేస్తాం, అందుకే టప్ 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 అని పేలిపోతా ఉన్నాయి. సో ఇలా అవ్వాల్సిన టాస్క్ని ఆ రోజు జాగ్రత్తగా దాచేసుకుంటే ఏమైతుందో అవ్వదు కదా. సో ఇప్పుడు కూడా ఈ టాస్క్లో మళ్ళీ గొడవ అయితే జరుగుతూ ఉంది, మళ్ళీ వివాదం రాజుకుంది. కాకపోతే ఇప్పుడు డీమోన్ సంచాలకుడిగా ఉన్నాడు, ఇమాన్యుయల్ అంటే సంజన, అట్లాగే కళ్యాణ్ అంటే తనుజ్ ఆడుతూ ఉన్నారు. ప్రోమోని బట్టి చూస్తేనే క్లియర్గా ఈసారి కూడా ఎవరు ఈ టాస్క్లో సరిగా ఆడలేదని అర్థమవుతూ ఉంది. గొడవలు కూడా పడుతూ ఉన్నారు, ఆ పర్ఫెక్ట్గా వేసేటప్పుడు పేలిపోతూ ఉన్నాయి. మరి ఈ టాస్క్ కూడా అట్లాంటిదే. మెయిన్ ఏంటి, ఆ బలూన్ ఏదైతే గాలిలో ఊదుతూ ఉంచాలి దాన్ని, ఆ నీడిల్స్ తాకిందా పేలిపోద్ది, పేలకముందు అలా బ్యాలెన్స్గా బ్రీతింగ్ తీసుకుంటూ ఊతూనే ఉంచాలి. అది మెయిన్ కాన్సెప్ట్. అది అక్కడ సక్సెస్ అవ్వాలి. అది జస్ట్ ఇలా బ్రీతింగ్ తీసుకునేటప్పుడు అది బలూన్ నీడిల్స్ తాకిందా దబ్బని పేలిపోతా ఉంది. సో అది గాలిలో ఉండగానే బెల్ల కొట్టాలి కదా. మరి ఇక్కడ చూస్తే మనకి ప్రోమో ప్రకారం 3 బలూన్లు ఇస్తే 3 పగిలిపోయినాయి. ఇమాన్యుయల్ వాళ్ళవి పగిలినాయి, ఇక్కడ తనుజ వాళ్ళవి కూడా పగిలిపోతుంది, క్లియర్గా కనిపిస్తుంది. కాకపోతే 3 బలూన్లు పగిలిపోయిన తర్వాత వచ్చి తనుజ బెల్ కొడుతుంది. ఇక్కడ దీనికే కదా ఇమాన్యుయల్ అబ్జెక్షన్ చేస్తూ ఉన్నాడు. మావి 3 పగిలిపోయాయి, వాళ్ళవి పగిలిపోయాయి, ఎట్లా బజర కొడతారని ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. సరే నీ ఇష్టమో మనకి నచ్చినట్టు ఆడుకుని కూడా డీమోన్తో అనేసి అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోతున్నాడు, విసిగిపోయి వేసారిపోయి. అయితే ఇక్కడ మళ్ళీ తనుజ కూడా మళ్ళీ తన స్వతహాగా ఉండే అరుపులతో ఎట్లా ముందే కొడతాం, ఇంకా మా దగ్గర 2 బెలూన్లు ఉన్నాయి కదా అని వాదన చేస్తూ ఉంది. కానీ అప్పటికే
2 బెలూన్లు పగిలిపోవడం, చివరి బెలూన్ కళ్యాణ్ కాసేపు కొన్ని సెకండ్ల పాటు గాలిలో ఊదుతూ ఉంచడం మాత్రం కనిపిస్తుంది మనకి. నేను చెబుతున్నది ప్రోమో ప్రకారం. సో ఆ బలూన్ కూడా ఓ 4-5 సెకండ్లు గాలిలో ఉన్నాక పడిపోయి పేలిపోతుంది కదా. నాకు తెలిసైతే అట్లా కొన్ని సెకండ్లైనా గాలిలో ఊదుతూ ఉంచడం కష్టమే. అలా అతను ఊదుతూ ఉన్నప్పుడే తనూజ వెళ్ళి ఆ బజర్ కొడితే గెలిచేవాళ్ళే. ఆ కొద్ది సెకండ్ల గ్యాప్లోనే ఆయన అలాగా నీడిల్స్ తాకముందే ఒక 5 to 6 సెకండ్స్ అట్లా పైన ఉప్పు నూతుంటూ పైన ఉంచితే ఆ టైంలో ఆవిడ వచ్చి చాలా స్పీడ్గా మూవ్ తీసుకుని వచ్చి కొట్టుంటే ఇచ్చుండేవాళ్ళేమో. బట్ ఆ బెలూన్ పేలిపైకి వెళ్ళి కొట్టింది. ఇదేమంటే మళ్ళీ ఆవిడ కూడా అరుస్తూ ఉంది, అటు నుంచి ఎమ్మెల్యేలు కూడా అరుస్తూ ఉన్నాడు. మొత్తానికి ఇక్కడ కూడా గొడవ అయితే జరుగుతూ ఉందని అర్థమవుతూ ఉంది. అయితే ఫైనల్గా ఏంటంటే ఇక్కడ ఇమాన్యుయల్ అయితే క్లియర్గానే లాజిక్ చెబుతున్నాడు. గాలిలో బలూన్ ఉన్నప్పుడు బెల్ల కొడితే ఓకే, బట్ 3 పగిలిపోయాక మావి పగిలే మీవి పగిలే, 3వది కూడా పగిలిపోయాక వెళ్ళి కొడితే ఎలా గెలిచినట్టు అని అడుగుతుంది. ఇది లాజిక్కే, మనం కూడా చూస్తూ ఉన్నాం మరి ప్రోమోని బట్టి. కాకపోతే చూద్దాం మరి వాళ్ళు ఎట్టా డెసిషన్ తీసుకున్నారంటో. ఫైనల్ అయితే డీమోన్ చేతిలో డెసిషన్, మరి ఆయన సంచాలక ఆయన ఏం చెబితే అది అంటారు కదా. మరి నాకున్న అప్డేట్ ప్రకారం అయితే ఈ టాస్క్లో కళ్యాణ్ గెలిచినట్టు డీమోన్ డెసిషన్ ఇచ్చాడని అప్డేట్. బట్ ఇది ఎంతవరకు రైటో నాకైతే తెలీదు. ఇది కేవలం అప్డేట్ మాత్రమే. మనం ఎపిసోడ్ చూసాక మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అప్పుడైతే ఖచ్చితంగా రైట్ డెసిషనా, రాంగ్ డెసిషనా, ఫెయిర్గా ఆడారా, లేకపోతే ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యారా, మిస్టేక్ అయ్యిందా, ఏం జరిగిందా అని అప్పుడైతే మాట్లాడదాం. సరే, ఇంకా 2 టాస్క్ల గురించి చెప్పా కదా, 2 కళ్యాణ్ గెలిచాడు. ఇక 3వ టాస్క్ ఏంటంటే బాల్స్ని కొడితే అక్కడ అతుక్కుంటాయంట. ఆ టాస్క్ మొన్న ఎవరు గెలుస్తారో చూడాలి. ఈ టాస్క్ ఏంటంటే మొన్న ఈ ఫైనల్ కెప్టెన్సీ కోసం ఆడించారు కదండి, డీమోన్ పవన్ అండ్ మానస్ వచ్చి ఫోర్స్గా విసిరు కొడితే అక్కడ కూడా ముళ్ళు ఉంటే, ఆ మేకులే ఉంటే వాటికి ఫట్ మన కొట్టాలి, స్టిక్ అని అయిపోయి అలా గుచ్చుకొని ఉండుకోవాలి, లేదా పడిపోతుండే కదా. చుక్కలు కనబడే డీమోన్కి మానస్కి ఇద్దరు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండే సరే అంత ఫోర్స్ గట్టిగా విసిరు కొడితే తప్ప స్పీడ్కి వెళ్ళి అవి గుచ్చుకోవాలి. ఆ టాస్క్ అది భలేగా అయింది కదా టాస్క్. సినిమా చూపించినట్టు అయింది, ఇద్దరికి చెమటలు పట్టేసాయి. సో అది టాస్క్ అంటే మరి ఎవరు గెలుస్తారు ఏందో కామెంట్ పెట్టండి, అప్డేట్ రాగానే క్లారిటీ అయితే ఇస్తా. అయితే ఇంకోటి ఏంటంటే ఈ వీడియోకి ఎంతవరకు కామెంట్ చేయకపోతే చేయండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బుల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా చాలా టాపిక్స్ మీద మనం రెగ్యులర్గా మాట్లాడుతాం, వీడియోలు అయితే చేద్దాం. సరే, ఇక ఏవీలు వీళ్ళ జర్నీ ఏవీలు కూడా ఆరంభమయ్యాయంట. ఫస్ట్ డే ఏంటంటే డీమోన్ పవన్ అండ్ ఇమాన్యుయల్ వీళ్ళ ఏవీలు అయితే మనం చూడబోతా ఉన్నాం. వాళ్ళు ఫస్ట్ ప్లే చేస్తారంట. మరి ఒక్కొక్క ఏవి గూస్ బంప్స్ అంటే నెక్స్ట్ లెవెల్ బీజిఎమ్స్ కానీ సాంగ్స్ కానీ బిగ్ బాస్ వాయిస్లో వాళ్ళ గేమ్ గురించి హైలైట్ చేసి చెప్పేది కానీ వేరే లెవెల్ అంట. అట్లాగే సెకండ్ డే కళ్యాణ్ అండ్ సంజనా గల్రాని వీళ్ళిద్దరు ఏవీలో టెలికాస్ట్ కాబోతూ ఉన్నాయి. వీళ్ళ కూడా నెక్స్ట్ లెవెల్లో మంచిగా ఆడారు. మరి బిగ్ బాస్ వాయిస్ బేస్ వాయిస్తో ప్రతి కంటెస్టెంట్కి అదొక డ్రీమ్ కదా, హౌస్లోకి రావాలి, టాప్ 5లో ఉండాలి. బిగ్ బాస్ మన గేమ్ గురించి ఏం చెబుతాడో వినాలి, రామాలు లెక్కబొడి చేయని మాదిరిగా చెబుతారు కదా. సో ఆ క్షణాలకు అయితే ఎదురు చూస్తున్నట్టుగా వచ్చేసాయి. ఇక చివరిగా 3వ రోజు తనూజ ఏవి ప్లే చేస్తారంటే ఈ అమ్మాయి కూడా బాగుంటుందంట, హైలైట్ ఉంటుందంట. సో మొత్తానికి 5 ఏవీలు కూడా అదరగొట్టేశారంటే నాకున్న అప్డేట్. మరి ఎట్లా ఉంటే చూద్దాం. అంటే ఈరోజు మనకు బయట మంగళవారం, హౌస్లో సోమవారం జరిగింది, మనకి ఈరోజు చూపిస్తారు. సో దీనిని బట్టి హౌస్లో ఈరోజు లైవ్గా జరిగేది మనకి రేపంటే బుధవారం చూపిస్తారు. ఈ లెక్కన 3 రోజులంటే మంగళ, బుధ, గురువారంలో హౌస్లో ఏవీలు ప్లే చేస్తారు. మనకు అవి లైవ్ అండ్ ఎపిసోడ్లో బుధ, గురు, శుక్రవారం 3 రోజులు చూపిస్తారు. ఆ తర్వాత ఫ్రైడే హౌస్లోనికి ఎవరో ఒక సెలబ్రిటీ కంటెస్టెంట్ ఎంట్రీ ఇచ్చి సందడి చేస్తారంటే మనకు అది శనివారం చూపించవచ్చు ఎపిసోడ్లో. ఆ తర్వాత ఇంకేముంది, ఆదివారం December 21 గ్రాండ్ ఫినాలే ఉండబోతుంది. ట్రోఫీ ఎత్తే వీరుడెవరో, సూట్ కేసు అందుకునే వాళ్ళు ఎవరో ఆ రోజు నైట్ 10 గంటలకల్లా మొత్తం పూర్తి అయిపోతుంది. సాయంత్రం 7 గంటల నుంచే స్టార్ట్ అయింది కదా. మనకు కూడా ఎర్లీగానే అప్డేట్స్ వచ్చేస్తూ ఉంటాయి. గ్రాండ్ ఫినాలే ఈవెంట్ స్టార్ట్ అవుతానే వేగంగా సూట్ కేసు అలాగే అయిందంట, అలా అయిందంట, అదంట ఇదంట, గెస్టులు అంట, వాళ్ళు వచ్చి ఇంత ఆఫర్ చేశారంట, అంత ఆఫర్ చేశారంట, మంచి హైపు. మెయిన్ విన్నర్ ఎవరు ఏంటనే క్యూరియాసిటీ హైప్ అయితే ఇప్పటికైతే ఈ సీజన్లో ఫస్ట్ టైం ఇంత లాస్ట్ వీక్ వచ్చేంత వరకు కొద్దిగా లీడ్లో కళ్యాణే ఉన్నాడు, కానీ చాలా టఫే ఉండబోతుంది. అంత ఆశమాషగా ఈజీగా అయితే జరగదు. ఈ గ్రాండ్ ఫినాలేకి వచ్చేసరికి ట్రోఫీ ఎవరు ఎత్తాలన్నా సరే కష్టపడాల్సిందో. అందుకే 1-10 సార్లు చెబుతున్నా, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరున్నా సరే ఓటు వేయండి, మిస్డ్గాలు వేయండి, హాట్స్టార్లో వేయండి. అలాగే మా న్యూస్ బాల్ అండ్ జర్నలిస్ట్ అది పోస్టర్స్లో కూడా నేను ఒపీనియన్ పోల్ పెట్టా, అందులో కూడా ఓటు వేయండి. ఆ లింక్ కూడా షేర్ చేయండి.